హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన ఛానల్లో పిల్లలకి లంచ్ బాక్స్కి ఎంతో టేస్టీగా ఉండే కార్న్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి. పిల్లలైతే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. రైస్కి తగ్గట్టుగా ఆయిల్ చూసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి యాడ్ చేసుకోవాలి. పిల్లలకి పెట్టేది కాబట్టి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో మసాలా దినుసులు అనేవి వేస్తున్నానండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కార్న్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే రైస్ని బట్టి కార్న్ అనేది ఇందులోకి యాడ్ చేసుకొని వీటిలన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. మరీ ఎక్కువగా ఘాటుగా వేస్తే పిల్లలు తినలేరు కాబట్టి చూసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ఇందులోకి గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. గరం మసాలా వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి. కార్న్ మొత్తం బాగా వేగేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను రైస్ పక్కన కుక్ చేసుకొని ఉంచుకున్నానండి. ఆ రైస్ని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని కుక్ చేస్తున్నానండి. మీరు బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రైస్ అయినా కుక్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ మొత్తము ఇందులో కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి. మనం బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా మెతుకు విరగకుండా చక్కగా మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని ఫైనల్లీ ఇంకా దింపేస్తున్నామన్నప్పుడు ఈ విధంగా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ రైస్ని మనం లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంతో రుచికరమైన కార్న్ రైస్ రెడీ. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడా. కార్న్ మనం తక్కువ మసాలాలు ప్రిపేర్ చేసాం కాబట్టి పిల్లల కోసము చాలా టేస్టీగా ఉంటుంది. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. Thanks for watching.